హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వాకింగ్ అయ్యింది. వాకింగ్ అయ్యి అలా వస్తుంటే అంకుల్ ఇక్కడ తోటకూర ఉంది తీసుకెళ్ళు అని చెప్పి అంటున్నారు. మా సిస్టర్ వస్తే 10 రోజుల నుంచి అక్క కోసం వెయిటింగ్, తోటకూర కోయకుండా ఊరు వెళ్ళారు, రాలేదు అని అలా చెప్తూ మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ తోటకూర వేశారండి అంకులు. నేను అంకుల్ ఇద్దరే వేసింది ఈ తోటకూర. ఒక్క నిమిషం కూడా ఊరుకోరండి ఆయన. సైట్లో వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది, అందులో ఖాళీ ప్లేస్లో ఇలా వేస్తూ ఉంటారు. మునగ చెట్లు కూడా పెట్టారనమాట. 10 రోజుల నుంచి వెయిటింగు, అక్క రాలేదు అని చెల్లితో చెప్తున్నారు. చెల్లినేమో వాళ్ళని రామ్మ నువ్వు చూడలేదు కదా హౌస్ చూద్దురా అని చెప్పి తీసుకెళ్తున్నారు. అక్కడ మా సారు వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో చేస్తున్నారు గార్డెన్లో. ఇంటి దగ్గర ఉన్నాయి మొక్కలు, అక్కడ ప్లేసు సరిపోలేదని ఇక్కడ తెచ్చిపెట్టాము పూల మొక్కలమ్మ అని చెప్పి చూపిస్తున్నారు. వంకాయలు అవి కూడా అలా పెట్టాము, అక్క రాలేదు అని చెప్తున్నారనమాట. ఇవన్నీ అంకుల్ గారే నాటారండి, మొత్తం అంతా కూడా ఆయనే. తర్వాత టొమాటో ఇంతకుముందే చూపించాను మీకు, మళ్ళీ వేశారు. ఈ పప్పాస్కాయ అయితే ఇక్కడ నుంచి కోసాం మేము, మనం ఇక్కడ నుంచి కదా కట్ చేసిందమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ కింద నుంచి ఇప్పుడు అక్కడ వరకు కూడా 6 months నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసాము అని చెప్తున్నారు. సరే ఇంక రామస్వామి ఆకు కోసుకుందాం రామ్మ మనం అని చెప్పి నేను రామస్వామి ఇంకా తోటకూర హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. రామస్వామి కోస్తూ ఉన్నాడు. బాగా తడిగా కూడా ఉంది, ఈవినింగ్ వాటర్ పట్టారంట. మళ్ళీ నేను వచ్చానని మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకా మళ్ళీ 2-3 రోజులు కనిపించవు, నువ్వు తడి ఉన్నా పర్లేదని ఇంకా కోసుకెళ్ళాలి అంటే, సరే రామస్వామి నువ్వు ఒక్కడే వెళ్ళు, నేను బయట ఇక్కడే ఉంటానని చెప్పి రామస్వామి కోస్తుంటే అలా నిల్చున్నాను. అందులో పెద్ద మొక్కలే తీయండి, చిన్నవి పెరుగుతాయి కదా అని చెప్పాను. అట్లాగేనమ్మా అని తను కోస్తున్నారు. అదిగో చూడండి తడి మట్టి ఎలా వచ్చిందో. ఇవన్నీ కూడా ఏ మందులు కానీ ఏమీ లేకుండా ఆర్గానిక్గా పెంచినటువేనండి. అలా మట్టి ఎక్కువగా ఉంటే ఇంకా మట్టి అంతా కూడా అలా అలా కొట్టేశాను. అన్నమాట సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? కొన్ని స్వీట్ కార్న్లు కూడా వేశారు అంకులు. అందులోనే మునగ చెట్లు 2 ఉంటాయి. తర్వాత కాకరతీగ అల్లిచ్చామన్నమాట, చిన్న పందిరి ఇందాక చూపించాను కదా మీకు. ఇది చూడమ్మా ఒక్కటే అలా విరిగిపోయింది అని అంటున్నాడు. పర్వాలేదులే, విరిగితే మళ్ళీ ఎగుళ్ళు వస్తాయిలే రామస్వామి అని చెప్తున్నా. అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టానమాట. అంకులేమో మట్టి ఎక్కువ ఉంది, అవి నేను కట్ చేసి ఇస్తాను అప్పుడు తీసుకెళ్ళాను అంటున్నారు అని చాకు తీసుకొని వచ్చారు. తీసుకొని ఇంకంతా క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చాము. జస్ట్ ఇప్పుడే క్లీన్ చేసి కట్ చేసి ఇలా పెట్టాను. దానికి ఒక 2-3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు లైట్గా వేపేసుకొని ఒక 4 ఎండుమిర్చి వేసానండి. 1 స్పూను నువ్వులు వేసాను అండ్ జీలకర్ర 1 టీ స్పూన్ వేసాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి, స్మెల్ బాగుంటుంది. అలా అవి డ్రై రోస్ట్ చేసేసి కాస్త చల్లారబెట్టి మిక్సీకి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి అవన్నీ వేసుకుని చేస్తే. తర్వాత కొంచెం పోపు దినుసులు, 1 ఉల్లిపాయ కట్ చేసి వేసానండి. కొద్దిగా పసుపు వేసాను.
తర్వాత మనం తీసుకొచ్చాం కదండి ఇందాక తోటకూర, అది కట్ చేసి క్లీన్ చేసి వేసానమాట. అన్నీ పండిస్తూనే ఉంటారండి కంటిన్యూగా. తోటకూర, టొమాటో, వంకాయ, కాకరకాయలు ఖాళీ అయితే ఉండరు. మాకు పెట్టందే ఆయన అసలు ఆయన ఇంటికి కూడా తీసుకెళ్ళరు అనమాట. ఫస్ట్ అలా వచ్చినందులోని ఇంకా కొన్ని మనకి పంపిస్తూ ఉంటారు. అలా అవి తినే అలవాటు అయిపోయి బయట కొనడానికి కూడా నా మనసు రాదండి. బయట కూడా అసలు చాలా వరకు కొనను నేను. సైట్లోనే అవి ఇవి వేస్తూ ఉంటారు, అవి అలవాటు అయిపోయింది. అప్పటికప్పుడు తీసుకొచ్చి అలా చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఆ స్మెల్ వేరు, ఆ టేస్ట్ వేరు. ఇందాక మనం వేసుకున్నాం కదండి నువ్వులు, వేరుశనగ గుళ్ళు, ఆ పౌడరు ఫైనల్గా అయిపోయింది. ఫైనల్గా ఇంకా అది ఆ పౌడర్ వేసేసాను అనమాట. మీరందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఓకే, బాయ్ అండి.